ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఎవరన్నారంటే శాస్త్రం అన్నది. శాస్త్రం అంటే ఏమిటి? అందరూ ఏమనుకుంటారంటే శాస్త్రం కూడా సమ్ XYZ మనలాంటి పర్సనాలిటీయే ఎవరో చెప్పిన వాళ్ళని అనుకుంటారు. కానీ శాస్త్రం అంటే అది కాదు. శాస్త్రం అంటే ఎవరైతే తనను తాను తెలుసుకొని తనతో పాటు సృష్టిని కూడా తెలుసుకొని దర్శనం చేశారో వాళ్ళు చెప్పింది శాస్త్రం. శాస్త్రవాక్యం అంటే అది. ఎందుకు మనకు అది ప్రమాణం అంటే శాసించి చెప్తుంది శాస్త్రం. శాసనం అంటే శాసనం అంటే ఏమిటంటే దాన్ని ఎందుకు పాటించాలంటే అది సత్యాన్ని నిరూపిస్తుంది గనుక శాసనం. సత్యాన్ని నిరూపించగలదు గనుక శాసనం. అయితే కొంతమంది ఏమంటారంటే శాస్త్రం అంటే డెడ్ లాంగ్వేజ్ కదా, అది మననేం శాసించగలుగుతుంది అని అనుకుంటారు. డెడ్ లాంగ్వేజ్ ఎప్పుడవుతుందంటే దాన్ని గ్రహించేవాడు దాన్ని డెడ్గా అంటే నిర్జీవంగా. అది నిర్జీవం ఎప్పుడవుతుంది? శాస్త్రం నిర్జీవంగా గ్రహిస్తే నిర్జీవం అవుతుంది, సజీవంగా గ్రహిస్తే సజీవం అవుతుంది. అన్నిటికీ కూడా జీవముని ఇవ్వగలిగింది తాను గనుక తన జీవాన్ని శాస్త్రానికి ఇస్తే అది సజీవం అవుతుంది. ఉదాహరణకి మ్యాథమెటిక్స్లో మనకు ఫార్ములాస్ ఉంటాయి. a+b² తక్కువని చెప్పారు. a² + b² + 2ab. ఇప్పుడు ఇది ఒక ఫార్ములా. మనం దీన్ని కంఠస్థం చేసామనుకోండి, ఉపయోగమా? మెమరైజ్ చేసినా ఏం చేసినా మనకేం ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఇస్తే దాంట్లో ఇది అప్లై చేస్తే అంటే ప్రయోగిస్తే అప్పుడు దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. అట్లాగే జీవితంలో శాస్త్రం చెప్పిన వాక్యాలన్నిటినీ కూడా ప్రయోగిస్తే అప్పుడు జీవితం అనే ఒక సమస్యకు పరిష్కారం వస్తుంది. అప్పుడు అది సజీవం అవుతుంది. అంటే శాస్త్రము సజీవమే కానీ నిర్జీవం కాదు. ఇది బాగా గుర్తించాలి. అది ఇంకొకటి ఏమిటంటే శాసించి చెప్తుందన్నప్పుడు ఒక సత్యాన్ని నిరూపించగలిగిందే శాస్త్రం. ఎక్కడ నిరూపిస్తుంది? తనలోనే నిరూపిస్తుంది, ఇంకెక్కడో కాదు. తనలో తానే దర్శనం చేసేటట్లుగా నిరూపించి చెప్పేది శాస్త్రం. ఇది శాస్త్రం యొక్క విలువ బాగా గుర్తించాలి. ఎందుకంటే హైందవ ధర్మము శాస్త్ర ప్రమాణంగా నడుస్తుంది. భగవద్గీత కూడా ఏం చెప్తుంది? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. ఏది చేయాలన్నా ఏది చేయకుండా ఉండాలన్నా ఏ ప్రమాణంగా సాధకుడు ముందుకెళ్ళాలి అంటే శాస్త్రమే ప్రమాణం అని చెప్పారు భగవంతుడు అక్కడ. కనుక శాస్త్రం యొక్క విలువను గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ శాస్త్రవాక్యం ఏం చెప్తుంది అంటే శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అంటుంది. శరీరం అనే ఒక మాధ్యం. మాధ్యం అంటే మీడియం అంటే మనకు మీడియా ఎక్కడ బాగా తెలుసు? సోషల్ మీడియా అన్న పదం చెప్తే అందరికి అర్థమవుతుంది. అంటే అదొక ద్వారం అన్నమాట. శరీరం అనే ఈ ద్వారం ద్వారా ఖలు అంటే స్పష్టమైన ధర్మ సాధనం అన్నారు. అంటే ధర్మాన్ని ఆచరించటానికి ఒక సాధనం, పరికరం. సాధనం అంటే టూల్, పరికరం. అంటే శరీరం అనే ఈ టూల్ ద్వారానే మనం ధర్మాన్ని ఆచరించగలం. అయితే ధర్మం అంటే ఏమిటి అంటే సాధారణంగా అందరూ చెప్పే ధర్మ కార్యాలు ఏముంటాయంటే మనిషికి మానవ కర్తవ్య ధర్మాలు ఉంటాయి. కొన్ని ఎట్లాగంటే వృత్తి ధర్మాలు ఉంటాయి, శారీరక ధర్మాలు ఉంటాయి, గృహస్థ ధర్మాలు ఉంటాయి, ఎన్నో ధర్మాలు ఉంటాయి కదా. ఇవన్నీ ధర్మాలన్నీ కూడా ధర్మపదం చేతనే చెప్పబడినప్పటికీ ఆ పదం యొక్క పూర్ణ రూపాన్ని అవి అందుకోలేవు. ఎందుకంటే ధర్మ శబ్దానికి అర్థం ఏమిటంటే ధారణాయ శక్యమితి ధర్మ. చెప్పండి. ధారణాయ శక్యం అంటే తగినది, ధరించుటకు తగినదేదో అది ధర్మం అంటున్నారు. ధరించటం అంటే ఈ పదం ధరించటం వాడుతున్నాడు, మీకు అర్థమైందో లేదో అని మళ్ళీ ఒక సందేహం వచ్చింది. ధారణ అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఆస్తికుడైన మనిషి ఉన్నాడు అనుకోండి, కష్టం రాగానే ఏం చేస్తాడు?
దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అవునా? అంటే అది ధారణలో ఉంది. అప్పుడు ఎవరు చెప్పరు, నేర్పించరు, ఇంట్యూటివ్గా లోపల నుండి వచ్చేస్తుంది. ఇంట్యూటివ్ అంటే అర్థమవుతుంది, అట్లా ఉన్నదేదో అది ధారణ. అది మనకు బయట ధర్మాలు ఉన్నాయనుకోండి, ఒక స్త్రీకి స్త్రీ ధర్మాలు ఉంటాయి, పురుషుడికి పురుష ధర్మాలు ఉంటాయి, వృత్తి ధర్మాలు, లాయర్కి లాయర్ ధర్మము, డాక్టర్ ధర్మం, ఇన్ని ధర్మాలన్నీ లోకంలో చెప్తూనే ఉంటారు. ఈ ధర్మాలన్నీ మనం అవన్నీ ఆపాదన చేసుకున్నవి కానీ ఇట్లా లోపల నుండి ధారణ అయినవి కాదు. ఒక తల్లి ఉంది, ఒక స్త్రీకి తల్లి అనే ఒక ధర్మం ఉందనుకోండి. ఎప్పుడు తల్లి అవుతుంది స్త్రీ? బిడ్డ పుట్టినప్పుడే తల్లి అవుతుంది. బిడ్డ పుట్టకముందు స్త్రీ ఉంది కానీ తల్లి అనే ధర్మం లేదు. అదే బిడ్డ చనిపోయిన తర్వాత ఒకవేళ చనిపోతే మళ్ళీ తల్లి కాదు. అంటే ఆ తల్లి అనే ధారణ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ ఎల్లకాలం ఉండదు, అది ఎప్పటికీ ఉండదు కనుక అది ధారణ కాదు. కానీ ఎప్పుడూ ఉండేది ఏది ఉంటుందో అది ధారణ. అదేది మనకు అందరికీ కూడా స్వరూపమే ధారణ. సచ్చిదానంద స్మృతి స్వరూపము తనకు ధారణలో ఉంటుంది, ధరించగలిగింది. అది ఎప్పుడైనా విడిచిపెడతాడా? మీరందరు నేనంటే ఏం చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. మీరందరూ వారానికి ఒకసారి ఆ మాట చెప్తుంటే చాలా బాగుంటుంది. నవ్వేంగా హాస్యం అది కాదు, సత్యం, అది సత్య ప్రమాణం అది కదా. అందుకే ఇప్పుడు అది మాత్రం తనకు ధరించతగినది, ధరించగలిగినది గనుక ధర్మం అది. అయితే ఇప్పుడు శరీరం అనే ఈ సాధనం దేనికి? ఈ ధారణ చేయటానికి. అంటే తన సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని ధారణను నిలుపుకోవటానికి ఇదొక పరికరం. ఈ పరికరాన్ని దానికే వాడుకోవాలి కానీ అసలు ఆ ఊసే లేదు ఎవరికి కూడా. అయితే ఇప్పుడు మనిషి ఏమంటున్నాడంటే శరీరమాధ్యం ఖలు భోగ సాధనం అంటున్నాడా? భోగం కోసమే ఉంది శరీరం అంటున్నాడు. ఇంద్రియాలు ఎందుకున్నాయి? కళ్ళు ఎందుకున్నాయి? సినిమాలు చూడటానికి, సీరియల్స్ చూడటానికి. అవునా కదా? చెప్పండి, అందరూ అదే చేస్తుంటారా లేదా? నోరు ఎందుకుంది? రుచికరమైన పదార్థాలు తినడానికి, అందరినీ తిట్టడానికి. అవునా? స్పర్శేంద్రియం ఎట్లా ఉంది? దానికి చాలా కోమలమైనవి, మృదువైనవి పట్టుబట్టలు కట్టాలి, వెల్వెట్ బట్టలు కట్టాలి, అది అనుకున్నవన్నీ ఇవ్వాలి. అదిగాక స్త్రీ పురుష సంభోగ స్పర్శ అందరికీ కామన్, పశుపక్షాదులతో సహా మనిషికి కూడా సామాన్యం. అంటే ఈ ఇంద్రియాలన్నిటిని కూడా భోగానికే వాడుకోవాలని నిశ్చయం చేసుకొని ఉన్నాడు మనిషి. ఇప్పుడు ఒక పక్కనేమో శాస్త్రం ఏమంటుంది? శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం ఉంటుంది. వీడేమో భోగ సాధనం అంటున్నాడు. చాలా మంది లోకంలో చెప్తారు అసలు ఇంద్రియాలు ఎందుకున్నాయి? ఈ సాధన అన్న పేరుతో అన్నిటినీ నిగ్రహించడం దేనికి? దేవుడిచ్చినవన్నీ సంతోషంగా ఆనందంగా అనుభవించడానికే కదా ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందులో ఇంకా సుఖాన్ని అనుభవించడం చేతగాక, ఆనందాన్ని భోగించడానికి చేతగాక సాధన చేసేవాళ్ళు ఉంటారని కూడా అనుకుంటారు. ఎందుకంటే వీడినే అన్నారు చాలా మంది, అందుకని చెబుతున్నాడు మీకు. అంటే అట్లాంటి లోకం అన్నమాట అది. ఏమిటి? దేహం భోగం కోసమే ఉంది అని అనుకుంటారు అందరూ. అయితే శాస్త్రమేమో ధర్మం అంటుంది, జీవుడేమో భోగం అంటున్నాడు. ఇప్పుడు ఏది సత్యం అని గుర్తించాలంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 8 నుండి 10 సంవత్సరాల లోపు పిల్లవాడు. 8 ఎందుకు, ఇంకా చిన్నప్పుడే సెల్ ఫోన్ ఇస్తారు కాబట్టి 6 years నుండి ఒక 10 years చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. వాడికి సెల్ ఫోన్ ఇస్తే వాడు ఏం చేస్తాడు? యూట్యూబ్ చూస్తాడా? కార్టూన్స్ చూస్తాడు, గేమ్స్ ఆడతాడు, అంతేనా? రైమ్స్ అవి వాళ్ళ అమ్మ 6వ నెలల నుండే పెట్టి వినిపిస్తుంది కాబట్టి అవి చూస్తూ ఉంటాడు వాడు. మీకు ఇదంతా ప్రత్యక్ష అనుభవమా కదా, వీడికేమో అనుమాన ప్రమాణం, మీకు అందరికీ ప్రత్యక్ష ప్రమాణం. అంటే వాడు దేనికి వాడుకుంటున్నాడు దాన్ని? ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ డివైస్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసం ఉందని వాడు అనుకుంటున్నాడు. వాడు ఎందుకు అట్లా అనుకుంటున్నాడు? వాడు, ఆ చిన్నపిల్లవాడు ఎందుకు అట్లా అనుకుంటున్నాడు? ఎంటర్టైన్మెంట్ కోసమే అది ఉందని. తెలియలేదు కాబట్టి. అంటే దేనికోసం వాడుకోవాలా తెలివి ఇంకా వాడికి రాలేదు కాబట్టి అంటే పెద్దగా ఆలోచించే అవసరం లేదు. అంటే వాడు చిన్న అజ్ఞాన బాలుడని అర్థం కదా, ఇగ్నోరెంట్ చైల్డ్.
అంటే ఇప్పుడు దేహాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుకునే వాళ్ళందరూ కూడా చెప్పండి ఇగ్నరెంట్ చైల్డ్ వంటి వాడు, అంతే కదా. అంటే దేహము దేనికోసం ఉంది, డివైస్ దేనికోసం డిజైన్ చేయబడిందో వాడికి ఇంకా అర్థం కాలేదు. చిన్నపిల్లవాడు యూట్యూబ్ చూసి రైమ్స్ చూస్తున్నట్టు అసలు సెల్ ఫోన్ ఎందుకు డిజైన్ చేయబడింది? కమ్యూనికేషన్, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మెయిన్ దాని ముఖ్యమైన ఉద్దేశం. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేశారు కాబట్టి సొఫిస్టికేటెడ్గా అది ఎన్నో పనులు చేస్తుంది. క్యాలెండర్ చేసే పని చేస్తుంది, గడియారం చేసే పని చేస్తుంది, క్యాలిక్యులేటర్ చేసే పని చేస్తుంది, వెదర్ రిపోర్ట్ ఇస్తుంది, మీరు ఏది అడిగితే అది ఇస్తుంది, ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీ లోపల పెట్టేస్తుంది. అంతా అది డెవలప్ అయింది. కానీ దాని ముఖ్య ఉద్దేశం మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అది తెలియకుండానే ఆ సెల్ ఫోన్ని ఎంటర్టైన్మెంట్ డివైస్గా వాడుకుంటున్నాడు ఒక అజ్ఞాన బాలుడు. మనిషి కూడా అంతే చేస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ డివైస్ అనుకుంటున్నాడు దీన్ని. అయితే ఇప్పుడు ఇంత అవాంతరం ఎందుకు వచ్చింది వీడికి? ఇంత కూడా గుర్తించలేకుండా ఎందుకట్లా అంత అజ్ఞాన బాలుడిగా ఉన్నాడు వీడంటే, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కూడా. ఒక గ్లాస్ టంబ్లర్లో సగానికి నీళ్లు పట్టారనుకోండి, దాంట్లో ఒక కర్ర కానీ ఒక స్పూన్ కానీ వేసాం, అప్పుడు ఏమవుతుంది? మునుగుతుంది స్పూన్. తర్వాత నిలబెట్టాం, పారేయలేదు, బెండ్ అయినట్టు కనిపిస్తుంది, అవునా? అంటే డిస్టార్టెడ్గా కనిపిస్తుంది ఆ ఇమేజ్. ఎందుకు అట్లా కనిపిస్తుంది? మీరు అందరు సైంటిస్టులు కదా. రిఫ్రాక్షన్, లైట్ ట్రావెలింగ్ టైం డిఫరెంట్ అవుతుంది. ఏ మీడియం ద్వారా లైట్ ట్రావెల్ అవుతుందో ఆ టైం డిఫర్ అవుతుంది కాబట్టి, తేడా వస్తుంది కాబట్టి. అంటే మనం చూసేటప్పుడు గాలి ఉంది మధ్యలో గ్లాస్ టంబ్లర్ ఉంది, లోపల నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ కాంతి కిరణాలు ఈ మూడు ద్వారాల మీడియంస్ ద్వారా ప్రయాణం చేయాలి కాబట్టి ఈ తేడా కనిపిస్తుంది. నిజానికి లోపల ఉన్న కర్ర కానీ స్పూన్ కానీ బెండ్ అయిందా? కాలేదు. ఇప్పుడు మనకేమో బయట నుండి ఎంతసేపు చూసినా ఈ డిస్టార్షన్ కనిపిస్తోంది, అంతేనా? ఇది కనిపిస్తుంది. మరి మనకు సత్యం తెలియాలంటే మనం ఏం చేయాలి? సింపుల్గా తీసి చూస్తే కనిపిస్తుంది. ఎంత రిలీఫ్గా ఉంటుంది, నా చెంచా విరిగిపోలేదు, వంగిపోలేదు, అవునా? అంటే అది ఎట్లా ఉందో అట్లాగే ఉన్నప్పటికీ కూడా మనం చూస్తున్న ఆ ద్వారం మీడియం వల్ల ఆ తేడా కనిపిస్తుంది. అట్లాగే మనిషికి కూడా లోపల నేను అన్న స్మృతి ఉంది, ప్రతి ప్రాణికి ఉంది. ఆ మాటకు వస్తే ప్రతి ప్రాణికి నేను అన్న స్మృతి ఉంది అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు చెట్టు ఉంది అనుకోండి, ఒక ప్రాణి, అచర ప్రాణి, పోయినసారి చెప్పుకున్నాం కదా, అచర ప్రాణి అయిన చెట్టు నేనున్నానని ఎట్లా చెప్తోంది? అది బయట వాతావరణానికి రెస్పాండ్ అవుతుంది, ప్రకృతికి ప్రతిస్పందించి, సూర్యరశ్మికి కానీ గాలికి కానీ నీటికి కానీ ప్రతిస్పందించి అది ఏం చేస్తుంది? ఎదుగుతూ నేనున్నానని దాని ఉనికిని చాటుతోంది అది. అట్లాగే ప్రతి ప్రాణికి నేనున్నాను అన్న స్మృతి ఉండనే ఉంది. కానీ ఆ స్మృతి మనం ఎప్పుడైతే దాన్ని రీడ్ చేస్తున్నామో ఆ రీడింగ్లో తప్పు వస్తుంది. నేనున్నాను అన్నదేమో లోపల స్మృతి, నేనేమో బాధపడుతూ ఉన్నానని కానీ, నేను సుఖపడుతూ ఉన్నానని కానీ, కష్టపడుతూ ఉన్నానని కానీ ఏదో ఒక రూపంలో దాన్ని రీడ్ చేస్తున్నాం. మనం ఉన్నానని మాత్రం రీడ్ చేయట్లేదు. మనం చేస్తున్నామా? ఉన్నాననే వస్తుంది లోపల, అంతకంటే వేరే ఇంకొకటి రాదు. కానీ దాన్ని లోపల నుండి మనం రీడ్ చేసేటప్పుడు రీడింగ్ తప్పు వస్తుంది. ఎందుకంటే మనం కూడా ఒక మీడియం ద్వారా దాన్ని దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటవి? పోయినసారి ఏం చెప్పుకున్నాం? స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే ఆవరణలు ఉన్నాయి కాబట్టి మనం ఆ ఆవరణలోంచి ఆత్మను దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం బయట ఉన్న మనుషులం. ఇప్పుడు బయట నుండి లోపలికి చూస్తే ఆవరణలు అడ్డం వస్తాయి. స్థూల శరీరమే ముఖ్యమైన ఆవరణ. టక్కని గోడ కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాడు, లోపలికి వెళ్ళట్లేదు వీడు అసలు. అంటే మనకు నేనున్నాను అన్న స్మృతి రీడింగ్ సరిగ్గా రావటం లేదు. ఈ రాకపోవడానికి కారణం ఏమిటి అంటే దాన్ని మనం ఎట్లా తీసేసుకోవాలి? ఇప్పుడు మనం బయటి నుండి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీడియం అడ్డం వస్తుంది, లోపల నుండి ప్రయత్నం చేస్తే సత్యం కనిపిస్తుంది. ఎందుకంటే బయట నుండి ఇప్పుడు ఒక ధాన్యానికి ఆవరణ ఉంది, ఒడ్లు ఉన్నాయి కదా, దానికి ఓర ఉంది కదా, ఆ ధాన్యానికి పొట్టున్నప్పుడు అది రక్షిస్తుందా కప్పిపుచ్చుతుందా అంటే మీరేమన్నారు?
రెండు చేస్తుంది. కానీ ముఖ్యం దాన్ని కప్పిపుంచి దాచిపెట్టడానికి పెట్టలేదు, అది రక్షణ చేయడానికి పెట్టింది. మనకు కనిపించకుండా దాచేసుకోదామన్నా దానికి పెట్టుకుంది, ఇది కాదు, అది రక్షించడానికి మాత్రమే చేసింది. అట్లాగే ఈ శరీరాలు ఏవి ఉన్నాయో మనం ఏ మీడియం ద్వారా మనం చూస్తున్నామో వీటన్నిటిని కూడా అది రక్షిస్తుంది కానీ కప్పిపుచ్చటం లేదనే సత్యాన్ని మనం దర్శనం చేయాలి. అయితే ఇప్పుడు మనం దీన్ని ఈ సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం కదా. అంతకుముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీలో ఎవరైనా సరే పుట్టినప్పటి నుండి కూడా సుఖాన్ని మాత్రమే అనుభవించి కష్టము దుఃఖము అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోవన్. అంటే దుఃఖం అనే అనుభవం, కష్టం అనే అనుభవం ఎప్పుడో ఒకప్పుడు అందరికీ ఉంది. పోనీ దానికి రివర్స్లో ఎప్పుడైనా దుఃఖం మాత్రమే అనుభవించి సుఖం అనేదే లేకుండా ఎప్పుడు పుట్టినప్పటి నుండి ఏడుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే సుఖాలు దుఃఖాలు రెండు కూడా మన రీడింగ్స్, అంతే కదా. నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాననే రీడింగ్ మనకు ఎప్పుడూ వస్తుంది. ఆ అనుభవం ప్రతి ఒక్కరికి ఉంది, అది కూడా చక్రం వలె తిరుగుతూనే ఉంది. ఎందుకు? వచ్చిన సుఖం ఏదైనా ఉన్నా సరే దానికి గ్యారెంటీ ఏమిటి? పోతుంది. వచ్చిన సుఖం ఏదైనా సరే గ్యారెంటీగా పోతుంది. వచ్చిన దుఃఖం ఏదైనా సరే గ్యారెంటీగా, అది నేను చెప్పాలా మీకు తెలుసా? మీకు అది ప్రత్యక్ష అనుభవం, అవునా కదా? అంటే సుఖము దుఃఖము అనే రీడింగ్ మనకి ఈ దేహంలో కనిపిస్తుంది. అంటే నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నానని. ఈ రీడింగ్ ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు అసలు ఈ డిజైన్ అర్థం కాలేదన్నమాట. డిజైన్ అర్థం కాకపోతే మనం తీసుకునే రీడింగ్ తప్పుగా వస్తుంది, మ్యానిపులేటెడ్ రీడింగ్ వస్తుంది ఇక్కడ. అందువల్ల మనం అనుభవిస్తున్నాం కానీ లేకపోతే అవి లేవు కదా. లోపల స్ఫురణ ఏముంటుంది? నేనున్నానంటుంది. అంటే ఇది ఎందుకు వచ్చింది? డిజైన్ అర్థం కాలేదన్నమాట. అయితే ఒక ఇన్సిడెంట్ చెప్తాడు మీకు. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చిన్నప్పుడు సైకిల్ నడిపించడం నేర్చుకుంది, సైకిల్ తొక్కటం నేర్చుకుంది. పెద్ద విశేషం ఏముంది, అందరు నేర్చుకుంటారా లేదా? పెద్ద కష్టమేం కాదు. అట్లాగే టీనేజ్ వచ్చేటప్పటికి ఆ కాలంలో ఈ గేర్లెస్ బండ్లు వచ్చినాయి, కైనెటిక్ హోండా వచ్చింది మొదటిసారి. అది నేర్చుకుందామని మొదలుపెట్టింది. మొదలు పెడితే రెండు హ్యాండిల్స్కి కూడా రెండు ఆపరేషన్స్ ఏముంటాయి, ఒకటేమో యాక్సిలరేటర్ ఉంటుంది, ఒకటేమో బ్రేక్ ఉంటుంది. అయితే నేర్చుకోవాలంటే ముందు బండి మొదలు పెట్టాలంటే ఏం చేయాలి? స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిలరేటర్ ఇవ్వాలి. నెమ్మదిగా యాక్సిలరేటర్ ఇవ్వమని చెప్పారు. ఇచ్చింది. ఇచ్చి నేరుగా పోర్టికోలోనే నేర్చుకుంటుంటే రయ్యని అనేటప్పటికి ఏమైంది, వెళ్ళి ఒక స్తంభం ఉంటే దానికి గుద్దుకుంది. యాక్సిలరేటర్ ఇస్తే అందరు అప్పుడు ఏం చెప్తారు పక్కన ఉన్న వాళ్ళు? బ్రేక్ నొక్కు, బ్రేక్ నొక్కు అంటారు. బ్రేక్ నొక్కుతోంది కానీ యాక్సిలరేటర్ ఇవ్వటం ఆపాలని తెలియలేదు. యాక్సిలరేటర్ మాత్రం ఇస్తూనే ఉండి బ్రేక్ కూడా నొక్కుతూనే ఉంటే బండి ఏమవుతుంది? రైజ్ అయ్యి గుద్దుకుని ఉంటుందా లేదా? అంటే రెండు ఆపరేషన్స్ ఒకసారి చేయటం చేత కాలేదన్నమాట. చేత కాకపోతే ఇంకేముంది, డ్రైవింగ్ రాదని ఫెయిల్ చేసి పక్కన కూర్చోబెట్టారు. అయినా సరే పట్టు వదలకుండా కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని ప్రయత్నం చేసింది. కార్ డ్రైవింగ్ ఇంకా కాంప్లికేటెడ్ కదా. దాంట్లో మీకు అందరికీ కార్ డ్రైవింగ్ వచ్చే ఉంటుంది మ్యాక్సిమం మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి, అవునా? వచ్చా? ఎవరైనా కొంతమందికి రాకపోయినా తెలుస్తుంది కదా. దాంట్లో ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయి? కిందనేమో కాళ్ళ దగ్గర క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, యాక్సిలరేటర్ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది, గేర్ రాడ్ ఉంటుంది. ఇన్ని 5 ఆపరేషన్స్ చేయాలి. క్లచ్ని పూర్తిగా ప్రెస్ చేసి నెమ్మదిగా రిలీజ్ చేస్తూ కొద్దిగా యాక్సిలరేటర్ ఇస్తే బండి ముందుకు వెళ్తుంది, అవునా? అట్లా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పంపించాలి. మళ్ళీ అది ఫస్ట్ గేర్లో ఉంటుంది, అప్పుడు మళ్ళీ గేర్ చేంజ్ చేయాలి వెంటనే. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ క్లచ్ పూర్తిగా నొక్కితేనే గేర్ చేంజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు, అవునా? అట్లాగే అది చేయాలి. మళ్ళీ ఆ టైంలో స్టీరింగ్ని గట్టిగా పట్టుకోవాలి, అది షేక్ అవ్వకుండా బరువు పట్టాలి, అవునా? ఇది చేసుకుంటూ సడన్గా బ్రేక్ వేయాలంటే మళ్ళీ క్లచ్ నొక్కి మళ్ళీ బ్రేక్ నొక్కాలి, అవునా? అప్పుడు యాక్సిలరేటర్ మీద నుండి గబుక్కున కుడికాలు తీసి బ్రేక్ మీద పెట్టాలి. అంటే ఇవన్నీ ఒకేసారి మేనేజ్ చేస్తూ ఉండాలి. మొదటిసారి చాలా కష్టంగా కనిపిస్తుంది. ఇవి కాకుండా ముఖ్యమైన మేనేజ్మెంట్ అక్కడ ఏమిటంటే ఈ 5 చూసుకోకుండా ట్రాఫిక్ని చూడాలి, అవునా?
లేకపోతే బండి ఆగిపోయినా పర్వాలేదు కానీ ఎవరినైనా గుద్దితే చచ్చూరుకుంటాడు. కనుక ఈ 6 మేనేజ్ చేయాలి. మొదట్లో చాలా కష్టంగా ఉండేది ఆ అమ్మాయికి, ఎందుకంటే గేర్ చేంజ్ చేసినప్పుడల్లా స్టీరింగ్ తిరిగిపోయేది, వంగిపోయేది. అట్లా ఉన్నా కూడా 15-20 రోజుల్లో డ్రైవింగ్ నేర్చేసుకుంది. జస్ట్ 15-20 రోజుల్లో. ఎందుకంటే అది బ్రహ్మ విద్య కాదు, కూసు విద్య అంటారు. అట్లాంటి వాటిని ఎన్నన్నా నేర్చుకోవచ్చు, అభ్యాసం చేత ఏదైనా వచ్చేస్తుంది. అంటే ఈ 15 రోజులు 20 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికే కాకుండా ఎవరికైనా ఏమవుతుంది, మనం ఇన్ని ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు కూడా సైడ్ మిర్రర్ చూసుకోవాలి, వెనకాల ఎవడొస్తున్నాడో చూసుకోవాలి, ముందు ఎవడు వెళ్తాడో. అట్లాగే అసలు చెప్పపెట్టకుండా వచ్చేవాడు చాలా మంది ఉంటారు మన ఇండియన్ ట్రాఫిక్ లో, వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇంత మేనేజ్ చేయాలి కదా. ఇవన్నీ ఎంత అలవాటు అయిపోతాయి, ఎంతగా అలవాటు అయిపోతాయంటే మనం అట్లా చేస్తున్నామని కూడా మనకు తెలియదు, అంత బాగా అభ్యాసం అవుతుంది అది. అంటే యాజ్ ఇఫ్ అది కూడా మన బాడీనేమో అన్నట్టు అది డిఫాల్ట్ లాగా వచ్చేసినట్టు అభ్యాసం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, పర్ఫెక్ట్ డ్రైవర్ అయిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే ఇవన్నీ ఆపరేట్ చేసుకుంటూ బాగా డ్రైవ్ చేసుకుంటూ ఎవరిని గుద్దకుండా కూడా అప్పుడు మ్యూజిక్ వింటుంటాడు, ఫోన్లో మాట్లాడతాడు. అయ్యో ఈ పాయింట్ వీడికి తెలియలేదు. ఫోన్లో మాట్లాడుతుంటాడు, పక్కన భార్య ఉంటే పోట్లాడుతుంటాడు, పక్కన శాండ్విచ్ పెట్టుకుని తింటూ కూడా ఉంటాడు. అంటే అన్ని ఇంద్రియాలని ఎంగేజ్ చేస్తాడు ఇందులో, కళ్ళు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాయి కాబట్టి. అంటే కార్ని ఆపరేట్ చేస్తాడు, దేహాన్ని కూడా ఆపరేట్ చేసేస్తాడు. ఇప్పుడు ఎందుకు అది చేయగలిగాడు అంటే దాన్ని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి అక్కడ పొరపాటు రాకుండా, తడబాటు లేకుండా ఆ పని చేయగలుగుతాడు. అయితే ఆ కార్ని ఎట్లా మనం ఇప్పుడు డ్రైవ్ చేసి నేర్చుకుంటామో, ఈ కార్ని అంటే ఈ దేహం కూడా ఒక వాహనం, మనం అట్లాగే నేర్చుకున్నామని గుర్తించాలి. ఎందుకంటే పుట్టిన శిశువు అప్పుడే పుట్టగానే మీరు పడుకోబెడితే చెయ్యి స్టిఫ్గా ఉంటుందా, ఇట్లా పారేస్తాడు, పక్కకు పడిపోతుందా లేదా? అంటే దాని అర్థం ఏమిటి, వాడు ఇంకా తన చైతన్యాన్ని అందులో పలికించలేదు. పుట్టిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు కూడా ఏవి పూర్తిగా అసలు మనం కదిలిస్తే కానీ కదలడు ఒక వారం రోజుల దాకా. అంత చైతన్యాన్ని పలికించకుండా ఉన్నవాడు ఒక నెల రోజులు అయ్యేటప్పటికి వాడు కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు, కళ్ళు అటు ఇటు తిప్పుతున్నాడు, స్పందిస్తున్నాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, తన దేహంలోని అవయవాలన్నిటినీ కూడా పలికిస్తున్నాడు. పలికించి 1 సంవత్సర కాలం వచ్చేటప్పటికి ఎన్ని నేర్చుకున్నాడు వాడు? అమ్మేమో నిలబడి ఉంది, వీడు పడుకోనుడాడు, వీడికి సిగ్గుచేట అసలు అనుకొని నేను ఎట్లాగైనా నిలబడాలనుకొని ముందు బోర్ల పడ్డాడు. పడాలా? బోర్ల పడి తర్వాత కాళ్ళు చేతులు పైకి లాక్కొని కష్టపడి పారాడటం నేర్చుకున్నాడు, కూర్చోవటం నేర్చుకున్నాడు. ఇంత కూడా సరిపోలేదు వాడికి, ఇప్పుడు నిలబడాలి, నిలబడటం నేర్చుకున్నాడు, నడవటం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంత ప్రయత్నపూర్వకంగా ఈ దేహాన్ని పలికించిన వాడు ఇప్పుడు మనందరం అట్లాగే చేశాం కదా. ఇప్పుడు దేహం నడుస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ మనకు అసలు స్పృహ లేదు, మనం అవన్నీ చేయాలంటే డిఫాల్ట్ అయిపోయింది అది. మనం ఏం ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా ఏమైనా చేస్తామా? గుర్తింపులో కూడా లేదు మనకు. అంటే మనం ఈ వాహనాన్ని కూడా అట్లాగే పలికించి మనం ఉపయోగపరుచుకుంటున్నాం, అంటే వాడుకుంటున్నాం కదా. ఈ వాడుకునే క్రమంలో ఏమైందంటే కార్ని ఎంత బాగా డ్రైవ్ చేయగలిగిన డ్రైవర్ అయినా, కార్ అంటే ఎంత ఇష్టం ఉన్నా, ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న కార్ అయినా సరే దాన్ని ఎవ్వరూ కూడా నేను అనుకోరు. అనుకుంటారా? నా కార్ అనుకుంటాడు, కానీ నేనను మాత్రం ఎవరు అనుకోరు. కానీ ఈ కార్ని మాత్రం అందరూ ఏమనుకుంటున్నారు, దేహమే నేను, ఇంకా అసలు ఇంకొక ఆలోచన లేదు, ఏం లేదు. కార్ ఎంత మంచి కార్ అయినా, ఎంత గొప్ప కార్ అయినా సరే గ్యారేజ్లో పడి ఉంటుంది, పక్కన పడుకోబెట్టుకోడు కదా దాన్ని వదిలేస్తాడు. దాన్ని దేనికి వాడుకుంటాడు? ప్రయాణానికి వాడుకుంటాడు. ఈ కార్ని మాత్రం మనం ఏం చేసామంటే నేనే అనుకొని, దీన్ని నాదనుకోవట్లేదు, ఏమనుకుంటున్నారు? నా బాడీ అంటారా, నేనంటారా? ఏమంటారు? నా బాడీ కూడా అంటారు, అందుకే మీరు చెప్పట్లేదు గట్టిగా. అక్కడ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు అన్నమాట. కాసేపు నేనంటాడు, కాసేపు నాదంటుంటాడు. వీడికి క్లారిటీ లేదు అక్కడ. నేను అనుకున్నాడు, కానీ వీడికి టైం అంతా దేనికి వెచ్చిస్తున్నాడంటే
దీని మెయింటెనెన్స్కే సరిపోయింది, ప్రయాణం చేయటం లేదు వీడు. కార్ని బాగా తుడుచుకొని పెట్రోల్ అందులో పెట్టి దాన్ని ఎప్పుడు చూసినా క్లీన్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ హారతి ఇచ్చుకుంటూ పెట్టినట్టు వీడేం చేస్తున్నాడు, దేహాన్ని మెయింటైన్ చేయడానికి, అంటే దీనికి తిండి పెట్టడానికి. కోటి విద్యలు మీకు అందరికీ తెలిసిన కోటి విద్యలు కూటి కొరకే. కూడు దేని కొరకు? మెయింటెనెన్సే కదా. అంటే ఈ కోటి విద్యలు కూటి కొరకే అని, కూడు దేని కొరకు? మెయింటెనెన్స్ కొరకైన దాన్ని మెయింటెనెన్స్కే వాడుకుంటే ప్రయాణం ఎప్పుడు చేస్తారు? మనకు ఒక పని ఉంది కదా, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని ఎప్పుడు నిలుపుకుంటారు? మరి మనిషికి అది తోచటం లేదు అస్సలు. అంటే మన జీవితంలో మనం ఏం చేస్తాం చెప్పండి? దీని మెయింటెనెన్స్ అంటే ఏం చదువులు చదివినా సరే ఉద్యోగం కోసమే కదా. విజ్ఞానం కోసం ఎవడైనా చదువుతాడు? చదవడు. ఉద్యోగం కోసం చదువుతాడు. ఉద్యోగం దేనికోసం? డబ్బులు. డబ్బుల్లో ముఖ్యమైనది ముందు అవసరం తిండి, అది తీర్చేసుకుంటాడు. తర్వాత అవసరాలు భోగాలు, నెసెసిటీస్. తర్వాత లగ్జరీస్ వస్తున్నాయి. ఆ లగ్జరీస్ తర్వాత నెవర్ ఎండింగ్ లగ్జరీస్, కాబట్టి దానికి ఇంకే తర్వాత లేదు. అంటే ఏం చేస్తున్నాం మనం? మెయింటెనెన్స్ ఎక్కడ చేస్తుంటాం. అంటే దాని ఉపయోగం ఏమో మనకు తెలియటం లేదు, మనం వాడుకోవటం కూడా లేదు. ఆ దారిలో మనం వెళ్తున్నాం. అందుకే ఇప్పుడు ఇట్లా ఉంటే మాత్రం తప్పేమిటి? స్థూల శరీరాన్ని నేను అనుకుంటే వచ్చే నష్టం ఏమిటి? ఇప్పుడు ప్రతిసారి ప్రతి వాళ్ళు వచ్చి శరీరం నేను కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్తారు. ఎందుకు మా మీద పడుతున్నారు అని అడిగితే మీరు, అప్పుడు దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటో చూద్దాం. పోయినసారి మనం స్థూల శరీరం యొక్క నిర్మాణాన్ని కొంచెం చూసాం. దేని చేత నిర్మాణమైంది? వీడు పంచభూతాలు చెప్పలేదు, మీరు చెప్తున్నారు. అది పర్వాలేదు, అది కూడా కరెక్టే. ఎందుకు చెప్పలేదంటే సృష్టిలో జడమైన చేతనమైన ఏదైనా సరే పంచభూతాత్మకమే, పంచభూతముల చేతనే నిర్మితమైంది. ఇప్పుడు ఈ మైక్ స్టాండ్ ఉందనుకోండి, ఇది కూడా పంచభూతాలతోనే నిర్మితమైంది. ఏదైనా పంచభూతాలు అనేది బేసిక్. కానీ అది కాక ఈ స్థూల దేహాన్ని మనం మననం చేసినప్పుడు దాన్ని దాని నిర్మాణాన్ని చెప్పుకున్నాం. అన్నరసం చేత నిర్మాణం అవుతుంది. ఇది అన్నమయ కోశం అని చెప్పాను దీన్ని. అంటే అన్నరసం చేత నిర్మితమై అన్నరసం చేత ఎదుగుతూ అన్నరసమయమైన పృథివిలో ఏది కలిసిపోతుందో అది అన్నమయ కోశం, స్థూల శరీరం అని పోయినసారి చెప్పుకున్నాం. అంటే అన్నరసం చేత ఇందులోని సప్తధాతువులు కూడా నిర్మాణం అవుతున్నాయని చెప్పుకున్నాం. ఆ సప్తధాతువుల చేత అన్నరసం చేత నిర్మితమైన ఈ స్థూల దేహమే నేనైతే ఇప్పుడు నష్టం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. మీకు ఎవరికైనా కొంచెం తోస్తుందా ఏదైనా? స్థూల శరీరమే నేనైతే వచ్చే నష్టం ఏమిటి? సింపుల్గా చెప్పేస్తారేమో అనుకున్నాడు వీడు. స్థూల శరీరానికి డెస్టినీ ఏమిటి? డెత్. స్థూల శరీరానికి డెస్టినీ డెత్, మరణం. ఈ దేహంతోనే జీవితం అనుకుంటే దాని గమ్యం మరణమే. శాసనం ఇది. వీడన్నా అందరూ దేహం పెట్టేస్తారు, వీడు అనకపోయినా విడిచిపెట్టేస్తారు. ఇదేం శాపం కాదు, తిట్టు కాదు, అందరికీ ఉండే ధర్మం, ప్రకృతి ధర్మం. అంటే ఇప్పుడు ఈ స్థూల శరీరమే నేననుకుంటే స్థూల శరీర ధర్మాలన్నీ కూడా నాకు వర్తిస్తాయి, అంతే కదా. నేను ఇది కాబట్టి ఆ ధర్మాలన్నీ నాకు వర్తిస్తాయి. అప్పుడు దానికి కలిగే కష్ట సుఖాలు అన్నీ నేను అనుభవించాలి. విక్టిమ్ ఎవరు ఇప్పుడు ఇక్కడ? నేను. అనుభవించే మార్పులు చేర్పులన్నీ స్థూల శరీరానికి నాకే వస్తున్నాయి అనుకుంటున్నాను కనుక దాన్ని నేను అనుభవిస్తున్నాను. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఈ స్థూల శరీరమే నేను అనుకుంటే మరణమే గమ్యం, అదైతే ఇంకా మార్చగలిగింది కాదు. కానీ ఇక్కడ వచ్చే ఒక తేడా ఏమిటంటే, దాన్ని వేరు చేయగలిగితే, నేను కాదనుకుంటే ఎట్లా చూడగలుగుతాం అనేది, దానికి ఏ భేద ధర్మాలు ఉంటాయో అది మననం చేద్దాం. స్థూల శరీరానికి
అంటే సృష్టిలో ఏ పదార్థానికైనా సరే, జగత్ పదార్థానికైనా సరే 6 వికారాలు ఉంటాయి. అంటే షడ్భావ వికారాలు అంటారు వాటిని. 6 రకాలైన మార్పులు జరుగుతుంది. ఒకటి ముందు అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతి, క్షయతి, నశ్యతి. అంటే 6 స్టేజెస్ అన్నమాట. దీంట్లో మార్పులు జరుగుతుంటాయి. అస్థి అంటే ముందు ఉండటం. ఒక ఉదాహరణ దేహం మీద కాకుండా తీసుకున్నప్పుడు ఒక పువ్వు ఉందనుకోండి. పువ్వు పూయటానికి ముందు అది ఆ మొక్కలో సారం రూపంలో ఉంది. ఏ పువ్వుకైనా పువ్వులు ఎప్పుడు పూస్తాయి? దాని ఎదుగుదల కంప్లీట్గా పూర్తయినప్పుడు దాని సారాన్ని మళ్ళీ అది ఇవ్వాలి. మళ్ళీ అది ఇవ్వాలంటే అది పువ్వు రూపంలో ఇస్తుంది. పువ్వులోని పుప్పొడి వల్ల దాన్ని మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. కాబట్టి అక్కడ పువ్వు రావటం అంటే దాని ఫుల్ గ్రోత్ అన్నమాట. పూర్ణంగా అది ఎదిగింది, దాని సారం లోపల ఉంది. ఆ సారాన్ని బయటికి వ్యక్తం చేయాలి అంటే అస్థి, సారం రూపంలో అది అస్థి ఉన్నది. జాయతే, పుట్టింది, ఒక చిన్న మొగ్గ రూపంలో అది పుడుతుంది. పుట్టిన తర్వాత వర్ధతే, పెరుగుతుంది, ఆ మొగ్గ పెద్దదవుతుంది. విపరిణమతే, వికసిస్తుంది, విపరిణమతే అంటే మార్పు చెందుతుంది. మార్పు చెంది అది వికసిస్తుంది. విపరిణమతే క్షయతి, ఒకరోజేమో చాలా వికాసంతో ఉంటుంది, మరునాటికి అదేమవుతుంది, దాని వికాసం వాడిపోవటం మొదలవుతుంది. నెమ్మదిగా క్షయతి, తర్వాత నశ్యతి, ఇంకా అది రాలిపోతుంది. అంటే ఏ జగత్ పదార్థానికైనా సరే ఈ 7 మార్పులు అనివార్యం. ఏదైనా సరే ఇది ఈ క్రమంలోనే ఉంటుంది. ఈ క్రమాన్ని మనం అన్ని పదార్థాల్లో చూస్తాం, కానీ మన మీదకి వచ్చేటప్పటికి అనుభవంలో ఎక్కడ తెలుస్తుందంటే మనిషికి దశలు చూపించారు కొన్ని. ఆ దశల్లో ఏమిటంటే మనిషి దేహానికి ఉన్న దశలు శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు. ఈ దశల్లో మనిషి జీవిస్తూ ఉంటాడు. శైశవానికి ముందు ఎక్కడి నుండి వస్తాడు? చెట్టు నుండి ఊడిపడతాడా మనిషి? చెప్పండి. ఆకాశం నుండి ఊడిపడతాడా? అమ్మో, ఎవరది? ఊడిపడతాడా? ఎక్కడుంటాడు పుట్టడానికి ముందు? పిల్లవాడిని ఎక్కడి నుండి వచ్చామంటే అమ్మ పొట్టలోంచి వచ్చాడు అంటాడు. సింపుల్గా చెప్తాడు. మీరు కష్టపడి చెప్తున్నారు. అంటే తల్లి గర్భంలో ఉన్నవాడు అస్థి. జాయతే, పుడతాడు, శిశువుగా పుట్టాడు. ఈ శిశువుగా పుట్టిన దాన్ని శైశవం అంటారు. శైశవ అవస్థ అంటే ఏమిటి? శిశువు అవస్థ శైశవం. ఈ శైశవ అవస్థలో వాడికి పుట్టిన తర్వాత కొంచెం ఎదిగినప్పుడు మనం దాన్ని బాల్యం అంటాం. అంటే శిశువేమో అడ్డాల పాపడు, అడ్డంగా పడుకున్న ఏజ్. ఆ తర్వాత కొంచెం వాడు నిలువుగా అయిన తర్వాత అప్పుడు బాలుడు అవుతాడు. బాలుడు అంటే పూర్తిగా పడుకొని పాలు తాగటం మానేసి కొంచెం 3 సంవత్సరాలు అనుకోండి. అప్పటిదాకా అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. కాబట్టి 3 సంవత్సరాల నుండి కూడా 7-8వ సంవత్సరం దాకా బాల్యం. బాల్యం తర్వాత 7-8 నుండి 13 సంవత్సరాలు, కొన్ని చోట్ల మనం 16 అని చెప్పొచ్చు. అప్పటిదాకా కౌమారం, కుమారావస్థ, కౌమారం. ఆ తర్వాత 16 నుండి యవ్వనం. యవ్వనం ఎంత దాకా మీరు ఎంత డిసైడ్ చేస్తారు? 40 నుండి మరి ఇంకొక స్టేజ్ చెప్పలేదు శాస్త్రం. నెక్స్ట్ వార్ధక్యం అనేసింది. ఇప్పుడు మనమేమో రిటైర్మెంట్ ఏజ్ 60 పెట్టుకున్నాం. 60 తర్వాత వార్ధక్యం అంటే సరే అనొచ్చు. కానీ శాస్త్రం ఏమో యవ్వనం తర్వాత డైరెక్ట్గా వార్ధక్యం అన్నది, మధ్యలో ఇంకోటి చెప్పలేదు. ఇప్పుడు మీరు ఆ 20 సంవత్సరాలను ఏం చేస్తారు? ఇక్కడ చాలా మంది యవ్వనంలో ఉన్నారా? మరి వార్ధక్యంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. రిటైర్ అయిన వాళ్ళు ఉండరు కదా. అంటే అక్కడ ఏం చేస్తాడంటే యవ్వన దశ 16 నుండి 40 దాకా అని మనం చెప్తాం. యూత్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా 40 లిమిటెడ్ ఏజ్ పెడతారు, అంతకంటే ఎక్కువ వాళ్ళని తీసుకోరు. కానీ మనకు శాస్త్రం 60 దాకా చెప్పింది అనుకున్నాం. ఎందుకు చెప్పిందంటే ఇది ముఖ్యమైన జీవించే కాలం. 16 దాకా మార్పులే కదా, ఎదగటమే ఉంది. వాడు ఎదుగుతూనే ఉన్నాడు, దేహం ఎదుగుతూనే ఉంది. ఇంకా మహా అయితే 21, 22 దాకా మెదడు కూడా పూర్తిగా ఎదుగుతుంది. ఆ తర్వాత శారీరక ఎదుగుదల లేదు అక్కడ.
మళ్ళీ 60వ సంవత్సరం దాకా కూడా, వార్ధక్యం వచ్చేదాకా కూడా వీడి ముఖ్యమైన జీవిస్తున్న కాలం ఇదే కదా. లోకానికి కూడా ఇంతే కదా, బాధ్యతలు మీద వేసుకోవటం తీర్చేసుకోవటం రెండూ కూడా ఈ కాలంలోనే చేస్తారు. పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పిల్లలకి పెళ్లి చేసేస్తారు ఈ మధ్య కాలంలో. అవును, ఇంతే కదా జీవితంలో. టార్గెట్ ఇంకేముంది? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే వాళ్ళకి పెళ్లి చేయాలి, తర్వాత కృతకృత్యుడు అవుతాడు వీడు. అంటే అర్థం ఏమిటంటే, కృతకృత్యుడు అంటే చేయవలసిందంతా చేసేసాను అనుకుంటాడు వీడు జీవితంలో. అంటే 60వ సంవత్సరం దాకా యవ్వనం అనుకుందాం. తర్వాత వార్ధక్యం అంటోంది. వార్ధక్యంలో క్షయతి. ఈ మధ్యకాలం అంతా విపరిణమతి, అంటే మార్పులు చెందుతూ ఉంటుంది. 16 నుండి అసలు ఒకలాగా ఉంటుంది ఆ దేహం, 25కి ఒకలాగా ఉంటుంది, 30వ పీడిలో ఇంకోలాగా ఉంటుంది, 40 దాటితే, ఈ మధ్య అయితే 40 కూడా దాటకుండానే చాలా రోగాలు వస్తున్నాయట. ముందు 40 దాటిన తర్వాత కొన్ని వచ్చేవి, ఇప్పుడు 40కి ముందే అన్ని వచ్చేస్తున్నాయి. 60 వచ్చేలోపు అన్ని అవయవాలు పనిచేయకుండా అయ్యేలాగా అవుతున్నారు మనుషులాగా. అంటే మార్పులు చెందుతూ ఉంది విపరిణమతి. క్షయతి ఎప్పుడు 60 నుండి. ఇంకా క్షీణ దశ వస్తుంది. ఇంద్రియాలు జవసత్వాలన్నీ ఉడిగిపోవటం అంటారు. ఇంద్రియ తేజస్సు అంతా కూడా ఉపసంహారం అవుతుంది, విత్డ్రావల్ అనమాట. చెవులు సరిగ్గా వినిపించవు, కళ్ళు సరిగ్గా కనిపించవు, పళ్ళు సరిగ్గా నమలనవు, కాళ్ళు సరిగ్గా నడవవు. ఏ ఇంద్రియం కూడా తన పూర్తి తేజస్సుతో ఉండకుండా క్షీణదశ మొదలవుతుంది. వెంటనే అయిపోతాయని భయపడకండి, ఇప్పుడే కావు, కానీ క్షీణదశ మాత్రం వస్తుంది. అంటే క్షయతి. తర్వాత నశ్యత ఎప్పుడో మనకు తెలియదు. ఈ దశలన్నీ వస్తున్నప్పుడు ఎన్నో సుఖ దుఃఖ అనుభవాలు మనకు కలుగుతున్నాయి. ఆ అనుభవాలు ఎట్లా ఉన్నాయంటే, శైశవ దశలో మనిషికి సుఖం ఏమిటి? చెప్పండి. గిలక్కాయ ఇస్తారా? అది మన భ్రాంతి. గిలక్కాయ వాడికి అవసరం లేదు. అప్పుడు మనమే ఏదో ఊరుకోలేక మా వాడు పుట్టాడని ఏవేవో కొనుక్కొచ్చేస్తుంటారు, కొనుక్కొచ్చి ఇంటి నిండా పెడతారు. వీళ్ళ కోసమే, కానీ వాడికి ఏం ఉపయోగం ఉండదు వాటి వల్ల. అమ్మ ఒడి వాడికి అన్నిటికంటే సుఖం. ఈ కాలం అమ్మలు అదొక్కటి తప్ప అన్ని ఇస్తారు వాడికి. వెస్ట్రన్ కల్చర్ కదా, వాడికి ఒక ఉయ్యాలతోటి తెచ్చి అందులోనే వారేసి, వాడికి ఒక ప్రైవేట్ రూమ్ కూడా ఇచ్చేసి, వాడి దాని నిండా బొమ్మలన్నీ పెడతారు. వాడికి కావాల్సింది అది కాదు. వాడికి అక్కడ సుఖం ఏమిటి? అమ్మ ఒడి కావాలి. అంతకు మించిన సుఖం వాడికి దేంట్లోనూ కనిపించదు. కానీ బాల్యం వచ్చేటప్పటికి కొంచెం లేచాడంటే చాలు, అమ్మ ఒడిలోంచి లేచి పరిగెత్తుతాడు. ఇప్పుడు ఆ అమ్మ ఒడి సుఖం ఏమైపోయింది? కష్టంగా ఉంది వీడికి, ఎంతసేపు ఎత్తుకుంటుంది అమ్మ అని లేచి పరిగెత్తుతున్నాడు వాడు. ఇప్పుడు వాడికి ఏం కావాలి? ఆట వస్తువులు కావాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించి పెద్ద కారు కొన్నాడు అనుకోండి, ఒక 50 లక్షలు పెట్టి. వాళ్ళ నాన్న ఎంతో సంతోషంగా ఉంటాడు, ఎంతో సాధించాను అనుకుంటాడు జీవితంలో. ఇంటికి తీసుకొస్తారు కార్ని, తీసుకొచ్చి దానికి పూజలు హారతులు గట్రా ఇచ్చేస్తారు కదా, కొబ్బరికాయలు కొట్టి చేస్తారు. అది వాళ్ళకి సంతోషంగా ఉంది. కానీ వీడికి ఒక 5,000 పెట్టి రిమోట్ కంట్రోల్ కార్ కొనిచ్చారు అనుకోండి, ఏది సుఖం? 50 లక్షల కారా 5,000 కారా? 50 లక్షలు నాకు ఆ విలువ తెలియదు వాడికి, నాకు 5,000 కారే నాకు విలువైంది. అంటే వాడికి సుఖం 5,000 కారులోనే ఉంది. ఆ అమ్మ ఓడిపోయింది, 5,000 కారు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాస్త కౌమార దశ వస్తుంది. అప్పుడు ఆ కౌమార దశలో ఆ రిమోట్ కంట్రోల్ కార్ ఇస్తే తీసుకుంటాడా? ఇప్పుడు ఏం కావాలి? సైకిల్. ఓకే. ఇంకా గల్లీలో క్రికెట్ ఆడుకోవద్దు, ఆడుకుంటాడా లేదా? అంటే ఈ ఉపమానం అంతా కొంచెం పాత జనరేషన్ పిల్లలకు. ఈ కాలం పిల్లలకు 6వ నెల నుండి 60 సంవత్సరాల దాకా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సాధనం ఏమిటంటే సెల్ ఫోన్. కానీ మనం పాత వాళ్ళం కనుక, ఇప్పుడు పుట్టలేదు కాబట్టి, అదృష్టవంతులం ముందే పుట్టాం కాబట్టి, ఈ కాలం అమ్మల చేతిలో పడకుండా తప్పించుకున్నాం కాబట్టి మనకు అదే ప్రమాణం. ఇప్పుడు వాడికి కౌమారావస్థలో గదిలో క్రికెట్ ఆడటమే వాడికి చాలా నచ్చుతుంది. ఇప్పుడు అంత రిమోట్ కంట్రోల్ కార్ నచ్చలేదు అంటే సుఖం మారిపోయిందా లేదా? వాడికి ఇష్టమైంది ఏదో అది మారిపోయిందా లేదా? మారిపోయింది. ఆ తర్వాత యవ్వనం వస్తుంది. యవ్వనం ఈ కాలంలో 13కే వస్తుంది, ముందు 16కి వచ్చేది, కానీ ఇప్పుడు 13కే అన్నీ వచ్చేస్తుంది. కాబట్టి ఆ టీనేజ్ వస్తుంది. టీన్ అని రాశారు కదా, 13 to 19 ఏమో టీన్ అని స్పెల్లింగ్ వస్తుంది కాబట్టి టీనేజ్ అది.
ఇప్పుడేమో ముందు కాలంలో అమాయకంగా తెలియకుండా 16కి టీనేజ్ అనుకునేవాళ్ళం. ఈ కాలం పిల్లలకి తెలివి ఎక్కువైపోయి 13 నుండే టీన్ రాస్తున్నారు కాబట్టి టీనేజ్ వచ్చింది అనుకుంటున్నారు. అనుకొని ఇప్పుడు ఏది సుఖం వాడికి? బైక్ ఒకటి, సరే సైకిల్ పోయింది బైక్ వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్లో ముఖ్యమైన ఫ్రెండ్స్ చెప్పండి. సత్యాన్ని మాట్లాడడంలో సిగ్గెందుకు? వాళ్ళు చేసి చూపిస్తుంటే మనం మాట్లాడలేమా? గర్ల్కి బాయ్ ఫ్రెండ్, బాయ్కి గర్ల్ ఫ్రెండ్ సర్వసాధారణం. మీకు తెలియదు కానీ వీడికి చెప్తే విన్నాడు, వీడికి తెలియదు అంటే పరోక్ష ప్రమాణం. ఇదేమిటంటే ఈ కాలంలో స్కూల్స్లోనట గర్ల్కి బాయ్ ఫ్రెండ్ లేకపోతే బాయ్కి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళు చిన్న చూపట, చాలా లోటుగా చూస్తారట అందరు కూడా. వీడికి ఏదో డిఫెక్ట్ ఉంది అంటే అది అనివార్యమైంది. ఇప్పుడు వాడికి ఏ సుఖం, గల్లీలో క్రికెట్ అక్కర్లేదు, అమ్మ వడక్కర్లేదు, రిమోట్ కంట్రోల్ కార్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ఇదొక్కటే. ఇంకా అంటే యవ్వనంలో ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఉన్న ఆకర్షణ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట. ఎందుకు అది ఉంటుంది అనేది మనం సూక్ష్మ శరీరం గురించి తెలుసుకున్న తర్వాత ఈ స్థూల సూక్ష్మ శరీరాల ఒక సైకోసోమాటిక్ రిలేషన్షిప్తో మనిషి ఎట్లా పనిచేస్తున్నాడో తెలుసుకున్నప్పుడు అక్కడ ఆ కామవేగం ఎందుకు అట్లా ఉంటుందో చూద్దాం. కానీ ఇప్పటికీ ఎందుకు అట్లా ఉంటుందంటే ఆ మత్తులో, ఆ మాయలో ఏదైతే పురుషుడికి స్త్రీ అందు పురుషుడికి ఆకర్షణ ఉంటుందో, బృహదారణ్యకోపనిషత్తు మంత్రం ఏం చెప్తుందంటే వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నప్పుడు వాళ్ళకి బాహ్యం నకించిన వేదన అంతరం, అంటే బయట లోపల ఏది కనిపించదట, కళ్ళు బయర్లు కమ్ముతాయంటారే అట్లా కమ్మేస్తుందట. అట్లా జీవుడు పరమాత్మను చేరాలని ఒక ఉపమానం చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు. అంటే అంతగా తాదాత్మ్యత ఉంటుంది దాంతో, అంతగా ఆ బలీయమైన స్థితి అది. కానీ ఈ స్థితి ఎంతకాలం ఉంటుంది అంటే వార్ధక్యం వచ్చేటప్పటికి ఈ కోరిక మొత్తం ఫేడ్ అయిపోతుంది. వృద్ధాప్యంలో ఈ ఆలోచన ఉండదు వాడికి. అంతలోగానే పెళ్ళై పిల్లల పుట్టి బాధ్యతలు మోసినప్పుడే సగం పోతుంది వీడు ఏం చేయకుండానే. వృద్ధాప్యం వచ్చేటప్పటికి పూర్తిగా పోతుంది. వృద్ధాప్యంలో సుఖం ఏమిటి? టెంపుల్కి వెళ్ళే వృద్ధులు ఎక్కడున్నారమ్మా? ఇంట్లో కూర్చొని అయితే సీరియల్స్ చూస్తారు, లేదంటే భక్తి ఛానల్ పెట్టుకుంటారు, మాటికి మారుస్తుంటారు వీడికి తెలిసి మాత్రం. ఇంకా అసలైంది ఏంటి? మంచి పెద్దవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో, ఎవరో బుక్స్ చదువుకుంటారట వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉంటే అసలు సమాజం కొంచెం బాగుపడేది. అట్లా ఉండటం లేదు. ఇప్పుడు తాతలు కూడా షార్ట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. వాడు తాతో కాదో కూడా తెలియదు మనకు. తిరుగుతున్నారా లేదా? మరి తాతలాగా ఉంటే మనవాడు ఇట్లా ఎందుకుంటాడు? ఉండడు. అసలు ఏం చెప్తుందంటే వాడికి సుఖం ఏమిటంటే మనవలు మనవరాళ్ళు సుఖం అట. ఎందుకంటే వీడు చేసిన ఘనకార్యం ఏది ఉందో ఇప్పుడు వాళ్ళు కూడా చేయాలి. ఏది? వీడేం చేశాడు? ఘనకార్యం. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళకి పెళ్లి చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా పిల్లల్ని కనాల్సిందే. కానీ నాకు ఇస్తే ఆడించుకుంటూ సేవ చేసుకుంటూ తరిద్దాం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ నాపిల్ అవి మార్చుకుంటూ, అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనమాట ఇది. వాళ్ళ పిల్లలకి సేవలన్నీ చేసినప్పుడు బుద్ధి రాలేదు వాళ్లకు. కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఈ సేవలు చేయడానికి అమెరికాకు కూడా వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు. అంటే మనుమలు మనవరాళ్ళని చూస్తూ చాలా సంతోషిస్తారట. అదే మా పరమస్వామి వారు అయితే దీనికి ఒక ఉపమానం చెప్పేవాళ్ళు. ఈ కాలంలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ దీపావళి వస్తుంది కదా, దీపావళి రోజు చిచ్చుబుడ్డి కాలుస్తుంటాట మనవాడు. అప్పుడు ఈ తాత లోపల కూర్చొని గుమ్మం లోపల అసలు జరగండ్రా చూస్తానంటాట. ఏం చూస్తాడు? చిచ్చుబుడ్డి. ఎన్ని తగలబెట్టాడు ఇప్పటికీ, ఎన్ని చిచ్చుబుడ్లో తగలబెట్టి ఇప్పుడు మనోడు చిచ్చుబుడ్డి కాలుస్తుంటే చూస్తానంటాడు. ఎందుకంటే వీడి దేహం సహకరించట్లేదు పాపం. అయినా కోరిక మాత్రం పోలేదు కనుక వీడు చేసిన ఉద్ధారకం అంతా ఇప్పుడు మనోడు చేస్తుంటే చాలా ఆనందించాలని అది చేస్తుంటాడనమాట. అంటే బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపినసక్త. అంటే బాలుడిగా ఉన్నప్పుడు క్రీడాసక్తి, తరుణస్తావత్ తరుణీసక్త అంటే
తరుణి అంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, దాని యందు ఆసక్తి. వృద్ధస్తావ చింతాసక్త, చింత పట్టుకుంటుందట వీడికి. ఏం చింత? నిన్న ఫ్యాక్టరీలో విషయం సరిగ్గా చెప్తున్నప్పుడు సైరన్ మోగే టైం అయింది. అయితే ఇదే అన్నమాట, ఎప్పుడు సైరన్ మోగుతుందో తెలియదు, అందుకు వీడికి చింత. వృద్ధస్థావ చింతాసక్తి, ఎప్పుడు పోతాడో తెలియదు కదా, అందుకని వీడి సైరన్ ఎప్పుడు మోగుతుందో తెలియక వీడికి చింత. అంటే ఇప్పుడు మనం ఈ దేహానికి ఈ దశలు ఉన్నాయి కదా, ఇన్ని దశలు చూపించినప్పుడు ఈ దశలలో వచ్చే సుఖాలు, ఈ దశలలో వచ్చే దుఃఖాలు. బొమ్మ ఇచ్చినప్పుడు సుఖం వచ్చింది, ఇవ్వకపోతే దుఃఖం వస్తుంది, అది చెప్పలేదు నిన్న. ఇప్పుడు అంటే అమ్మ ఎత్తుకుంటే సుఖం, ఎత్తుకోకపోతే దుఃఖం. బొమ్మ ఉన్నప్పుడు సుఖం, బొమ్మ లేకపోతే దుఃఖం. అమ్మ క్రికెట్ ఆడనిస్తే సుఖం, హోంవర్క్ చేసుకోమంటే దుఃఖం. అట్లాగే ప్రేమించిన వాళ్ళు ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే సుఖం, లేకపోతే దాన్ని ఏమో అంటారు ఈ కాలంలో, ఎక్కడ విన్నాడు కానీ గుర్తు రావట్లేదు. బ్రేకప్ అయితే దుఃఖం, తర్వాత పిల్లలు పుడితే సుఖం, చెప్పిన మాట వినకపోతే దుఃఖం, వాళ్ళు ప్రయోజకులు అయితే కాకపోతే, మనవాళ్ళు పుడితే పుట్టకపోతే, ఇవన్నీ దేహానికి వచ్చే దశల, జీవుడికి వచ్చే దశల. ఒక్క సుఖం కానీ ఒక్క దుఃఖం కానీ దేహ సంబంధితం కానిది ఏదైనా ఉందా? సుఖ దుఃఖ అనుభవం అందరికీ ఉంది, ఎప్పుడో అప్పుడు అందరికీ అనుభవిస్తున్నాం కదా. వీటిలో అన్ని అనుభవాలు ఒక్కటైనా మినహాయింపు కాకుండా ఏదైనా దేహానికి సంబంధించింది కాందుందా? మనసుకు సంబంధించిందే, మనసు బాధపడుతుంది, కానీ విషయం దేనిది? దేనికి సంబంధించిన విషయం అది? తల్లి ఎత్తుకోవాలి, దేహానికి సంబంధించిన విషయం కనుక మనసు బాధపడితేనే దుఃఖం అనేది అనివార్యంగా మనసులో జరిగేదే. ఎవరికైనా దేనికైనా ఏ స్టేజ్లోనైనా మనసే బాధపడుతుంది. విషయం దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించిందే. మిగతా ఏమైనా ఉన్నాయా అంటే దేహం దేనికి గురవుతుందో ఆ సుఖ దుఃఖాలన్నీ నాకు వచ్చేసినాయి కదా, నా మీద ఆపాదన అయ్యి దాన్ని నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. నేను సుఖంగా ఉన్నానంటున్నాడు, నేను దుఃఖంగా ఉన్నాడు అంటున్నాడు. వీడు ఇంత తెలియలేనివాడు ఎందుకు? ఆ సుఖ దుఃఖాలన్నీ నేనెందుకు అనుభవించాలి? ఇప్పుడు కారులో ఇంజిన్ పాడైంది అనుకోండి, ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది, కానీ నేను దుఃఖాన్ని అనుభవించను కదా. ప్రయాణం ఆటంకం కలుగుతుంది, దాన్ని రిపేర్ చేసుకోవాలి, తప్పదు, అది మెయింటెనెన్స్లో రిపేర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు దాన్ని నేను అనుభవిస్తే ఏమవుతుంది? ఏడుచుకుంటూ కూర్చుంటాడా పక్కన కూర్చొని? రిపేర్ చేయడానికి దానికి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఎక్కడ హైవే మీద ఆగిపోయిన మధ్యలో వాడు ఉపాయం ఆలోచిస్తాడు, కానీ ఏడ్చుకుంటూ కూర్చోడు. కానీ మన జీవితం అంతా ఏడుపు ఎందుకు వస్తోంది? ఈ సుఖ దుఃఖాల ఎందుకు మనం అనుభవిస్తున్నాం? అర్థం కావటం లేదు. ఎందుకంటే పుట్టుకతోనే నేను పుట్టాను అనుకున్నాడు కాబట్టి. స్థూలదేహం పుడుతూనే సర్గే సమ్మోహం యాంతి అంటారు భగవద్గీతలో. అంటే ఇవన్నీ కూడా నేనే పుట్టాను అన్న ఒక భ్రాంతి కలుగుతుంది పుట్టుకతోనే. తల్లి గర్భం నుండి బయటపడగానే పుట్టుకతోనే భ్రాంతి కలుగుతుంది. ఎప్పుడైతే ఈ దుఃఖ నివారణ జరగాలనుకుంటామో ఒక్కటే దానికి ఉపాయం ఏం చూపిస్తుంది భగవద్గీత అంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అంటే ఏమిటి? దేహినః అస్మిన్ దేహే అంటే ఈ దేహంలో ఉన్న దేహి, దేహి అంటే జీవుడు, దేహం కలవాడు దేహి. ఆ దేహి ఎట్లాగైతే కౌమారం యవ్వనం జర అనే, ఇవి జర అంటే ముసలితనం, ఈ స్థితులను అనుభవిస్తున్నాడో అట్లాగే దేహాంతర ప్రాప్తి, దేహం విడిచి ఇంకో దేహంకి వెళ్ళటం అనే మరణం అనేది కూడా వాడికి అట్లాగే స్థితిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు శైశవాన్ని వదిలేసి బాల్యానికి వచ్చాడు. శైశవంలో ఉన్నవాడు చచ్చిపోయాడా ఉన్నాడా? చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. నేనున్నా, అప్పుడున్నా, ఇప్పుడు ఉన్నా. శైశవ అవస్థ పోయింది, నేనున్నా. వాడికి చింత ఉందా శైశవ అవస్థ పోయినందుకు? బాల్యం నుండి కౌమారానికి వచ్చాడు. కౌమారానికి వచ్చినప్పుడు బాల్యం పోయిందని ఏమైనా చింతపడుతున్నాడా? వీడే వదిలేశాడు, దాన్ని వదిలేసి బాల్య అవస్థకు వచ్చాడు. ఆ అవస్థ పోయింది, కానీ నేనున్నాను.
వాడికి చింత లేదు. ఎందుకు? నేను ఉన్నాను కాబట్టి. అవస్థ పోతున్నప్పటికీ కూడా నేను ఉన్నానని వాడికి తెలుస్తోంది కాబట్టి ఆ అవస్థ పోయిన చింత వాడికి లేదు. అట్లాగే కౌమారం పోయింది, యవ్వనం వస్తోంది, ఆ అవస్థ పోయింది, నేనుంటే చింత లేదు కదా. నేను లేకపోతే చింత, కానీ నేనుంటే చింత లేదు. అట్లాగే యవ్వనం నుండి వార్ధక్యం వచ్చింది, కానీ వార్ధక్యంలో చింత మొదలైంది ఎందుకు? మరణిస్తే నేను ఉండనేమో అనుకొని భయపడతాడు వీడు. మరణం అంటే అందరికీ భయమే, ప్రతి ప్రాణికి భయమే. ఎందుకు? దేహంతోనే నేను అనుకుంది గనుక దేహానికి అవస్థలు మారినా నేను ఉంటాననుకుంది, కానీ దేహం ఉండదు కాబట్టి మరణావస్థలో నేనుండను అనుకుంటుంది. ఇప్పుడే గనక దేహం కంటే వేరుగా మారే దైహిక అవస్థలతో, దేహపు అవస్థలతో సంబంధం లేకుండా నేనున్నానని ఎవరు తెలుసుకుంటారో ధీరః తత్ర నముహ్యతి. ధీరుడంటే ధారణ కలిగినవాడు, ధైర్యం కలిగినవాడు. అధ్యాత్మ విద్యలో ముందుకు వెళ్ళాలంటే రెండు క్వాలిటీస్ ఉండాలి. చాలా గాఢంగా ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటంటే, మొదటిది గురు శాస్త్ర పరమాత్మల యందు అకుంఠితమైన విశ్వాసం. గురువు ఒక వాక్యం చెప్తే దాన్ని శంకించకుండా దాన్ని యాక్సెప్ట్ చేయగలగటం, గుడ్డిగా కాకుండా అది కూడా అనుభవంగా యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే వివేకంతో దాన్ని ఒప్పుకొని విశ్వసించటం, ఇది మొట్టమొదటి క్వాలిటీ. రెండవది ధైర్యం. ధైర్యం అంటే ఏదో కత్తి పట్టుకొని యుద్ధం చేసే ధైర్యం కాదు ఇది. ఎటువంటి ధైర్యం ఇది? ధీరః అంటే ధారణాశక్తి, బుద్ధిశక్తి, ధీశక్తి అంటారు. ధియం రాతి, ధీరుడు అంటే ధియం రాతి అంటే ధారణ, బుద్ధిశక్తిని నిశ్చితం చేసుకోవాలి. మనిషి మామూలుగా ఏం చేస్తుంటాడంటే జీవితపు అవుటర్ లేయర్స్లోనే బ్రతుకుతుంటాడు, అసలు లోపల ఏం వాడడు వీడు. అవి ఆటోమేటిక్గా వాడినట్టు కనిపిస్తాయి కానీ వాడకం అనేది లేదు. ముందు అసలు సమస్య వచ్చిందే ఈ మెషిన్ని హ్యాండిల్ చేయలేక. దీన్ని ఎట్లా వాడుకోవాలో వాడికి అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ హార్డ్వేర్ మీదనే దృష్టి, కానీ సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఎట్లా పనిచేస్తుందో కొంచెం దాన్ని అనుమానించి కాస్త చూసి పరిశీలిద్దామని వీడు అనుకోవటం లేదు. ఇప్పుడు మనిషి ఈ అవస్థలను తనవిగా అనుభవించకూడదంటే ఏం చేయాలి? తనవిగా అనుభవించకూడదంటే ఇప్పుడు మనం అందరం పుట్టినరోజు చేసుకుంటుంటామా? మనం అందరం ఉంటే వీడు కాదు, మీరు చేసుకుంటుంటారా? పుట్టినరోజు సంతోషంగా చేసుకుంటారా, ఏడ్చుకుంటూ చేసుకుంటారా? చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అనాలి. ఊరికే సంతోషం అంటే సరిపోదు. ఎందుకంటే పూర్వకాలంలో మామూలుగా సంతోషంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దేనికి చేసుకుంటారు? గ్రాండ్గా. పిల్లవాడికి ఫస్ట్ బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు? వాడేమో ఏడుస్తుంటాడు పాప. వాడి కష్టం పగవాడికి కూడా రాదు. రోజేమో చక్కగా ప్యాంట్ వేసుకోకుండా హాయిగా తిరిగేవాడిని ఒక సూట్ వేస్తారు వాడికి. వీడికి ఉన్న స్టేటస్కి తగిన సూట్ తెచ్చి వాడిని ఎంతో కష్టపెడతారు. రోజేమో అమ్మ దగ్గర హాయిగా ఆడుకుంటాడు. ఇప్పుడేమో ఊరి మీద ప్రజలందరూ వస్తారు, వీడిని నాన్న చీచి అంటుంటారు. వీడేం చేస్తాడు? చచ్చినట్టు ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళేమో నేనేమో 5 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి థీమ్గా డెకరేట్ చేస్తున్నారా? వీడికి కూడా కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంది. థీమ్ డెకరేషన్లు చేసి అంత చేస్తున్నారు కదా. ఒక చిన్న విషయం ఆలోచించండి. పుట్టినరోజు అంటే అర్థం ఏమిటి? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఎవరో చాలా అవేర్గా ఉన్నారు దాని గురించి. పోగాలం దాపురిస్తోందని అర్థం, మామూలు భాషలో చెప్పారు. ఇప్పుడు మనిషికి తెలివి ఉందంటారా లేదంటారా? పూర్వకాలం ఇట్లా కాకుండా ఎట్లా ఉండేదంటే, పుట్టినరోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? సెలబ్రేషన్ అనకూడదు, దాన్ని గుర్తించేవాళ్ళు. దాన్ని గుర్తించినప్పుడు ఏం చేస్తారంటే, ఏమో మీకు అందరికి తెలుసో లేదో కానీ ఒక చిన్న రోజు చేయని పనులు చేస్తారు. రోజు సాధారణంగా పిల్లలు దేవుడి దగ్గర దీపం వెలిగించరు, ఇంట్లో పెద్దవాళ్ళు వెలిగిస్తారు. కానీ మాకు అట్లాంటి అభ్యాసం ఉండేదన్నమాట. ఎన్ని సంవత్సరాలు అయినాయో అన్ని దీపాలు వెలిగించేటట్టు చేసేవారు పిల్లల్ని. ఆ రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయకపోయినా సరే నమస్కరిస్తారు. ఎందుకు నమస్కరిస్తారంటే ఈ దేహాన్ని, మానవ దేహాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాభావం. తల్లిదండ్రి ప్రథమ దైవం. ఆ తర్వాత గుడికి వెళ్ళేవాళ్ళు. గుడికి వెళ్ళి కాస్త ఒక ఆచారంగా సంప్రదాయంగా ఉండేది. ఆ రోజు అమ్మ ఏదైనా కాస్త స్వీట్ చేసి పెడుతుంది. ఈ రోజు పాపం రోజు అమ్మ వండి పెడుతుంది. ఆ రోజు మాత్రం వీడు ఏ చెత్త పెట్టవో వండింది తిన్నారు, పాచిపోయింది అంతేనా? అమ్మ దగ్గర ఉండి వండి పెట్టేటట్టు కూడా లేదు. అంటే పుట్టినరోజు దానికి అర్థం ఏమిటి? ఇందాక మీరు అన్నట్టు 1 సంవత్సరం ఆయుష్కాలం తరిగిపోయింది.
పుట్టినరోజు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనుకుందాం. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నిశ్చయం అయిందో దానికి ఏ డేట్ నిశ్చయం అవుతుంది? ఎక్స్పైరీ డేట్ నిశ్చయం అయింది, నో డౌట్. ఇంకా అక్కడ సమస్య లేదు, సందేహం లేదు. అంటే మనం ఒక్క సంవత్సరం దాటినా, 10 సంవత్సరాలు దాటినా, 20 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ, తర్వాత గోల్డెన్ జూబ్లీ, తర్వాత డైమండ్ జూబ్లీ, తర్వాత ఇంకేమైనా జూబ్లీస్ ఉన్నాయా? లేవు. షష్ఠి పూర్తులు, ఎలాంటి పూర్తులు ఏవి చేసుకున్నా సరే దాని అర్థం ఏమిటి? ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుందని. ఇప్పుడు మనం ఏం చేయాలి? పిల్లవాడిని స్కూల్లో పరీక్ష రాస్తున్నాడు అనుకోండి, రాస్తున్నప్పుడు టైం అయిపోయే ముందు వాడు ఏం చేయాలి? ముందు మొత్తం పరీక్ష రాయాలి కదా, రివైజ్ రాసిన తర్వాత చేసుకుంటాడు. అసలు రాయకముందు ఏం చేస్తాడు అంటే ఒక అరగంట ముందు అలర్ట్ చేస్తారు, ఇంకా అరగంట టైం ఉంది, తొందరగా రాసేసుకోండి, ముందు మీ అది రోల్ నెంబర్ రాసుకోండి, దాని మీద అదేదో చేసుకోండి అని చెప్తారు కదా. అంటే దాని అర్థం ఏమిటి? టైం అప్, పరీక్ష పూర్తి చేయాలంటే రాసేయాలని అర్థం. అట్లాగే ఈ దేహం ఎప్పుడు వచ్చిందో మరి దీన్ని ప్రయాణానికి వాడుకోవటం. మన ప్రయాణం ఏమిటి ఇప్పుడు? శరీర మాధ్యం చెప్పండి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. అంటే శరీరము స్పష్టంగా సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని ధారణ చేయటానికి పరికరం. చెప్పగలరా ఇంత తెలుగులో? ఇంత పొడుగు చెప్పలేరన్నమాట. శరీరం సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని ధారణ చేయటానికి స్పష్టమైన పరికరం. ఇప్పుడు పరికరం మీద మనకి ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి. దాని గురించి, దాని డిజైన్ గురించిన ఒక తెలివి ఉండాలి. సరే, కానీ మనం పరికరాన్ని ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలా? వాడుకోవాలి. ప్రేమించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు, దాన్ని వాడుకోవడం నేర్చుకోవాలి. అంటే ప్రేమించేవాడు ఎట్లా ఉంటాడంటే 24 గంటలు దీని మీదనే స్పెండ్ చేస్తారు. వీడికి ఆడవాళ్ళు తప్పుగా అనుకోనంటే ఒక చిన్న మాట చెప్పమంటారు. వీడికి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ కాలం ఆడవాళ్ళని చూస్తుంటే, చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు వీళ్ళకి ఏం శిక్షలు వేయగలడు పాపం. ఎందుకంటే వీళ్ళ జుట్లు వీళ్ళే పీక్కుంటుంటారు. వ్యాక్సింగ్ చేసుకుంటారా? అది నరకయాతనలాగా ఉండదు? అంత జుట్టు పీకేస్తూ ఉంటే ఎంత నొప్పిగా ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఒక పెళ్ళికో పేరెంటానికో వెళ్ళాలనుకోండి, మగవాళ్ళు ఏం తక్కువ అనుకోకండి, వాళ్ళు కూడా ఈ మధ్య అంత గంటలు స్పెండ్ చేస్తున్నారు. అవేవో జెల్స్ రాసుకుంటారు, తర్వాత తప్పుగా అనుకోకపోతే ముళ్ళ పందికి ఉన్నట్టు అవన్నీ ఇట్లా స్పైక్స్ పెట్టుకుంటుంటారు. ఎన్ని గంటలు! ఆడవాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళాలంటే దానికి 2 గంటలు బ్యూటీషియన్తో స్పెండ్ చేస్తారట, 2-3 గంటలు. అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? అంటే ఈ స్థూల దేహం మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము. వాళ్ళు హై హీల్స్ వేసుకుంటారంటే, అందరు కాదు, మోడల్స్ వాళ్ళు ఉంటారు చూసారా, పెన్సిల్ హిల్స్ ఉంటాయి. ఊహించండి పాదం ఎట్లా డిజైన్ చేయబడింది. ఎందుకు? బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి. బ్రహ్మదేవుడికి పిచ్చెక్కిందా ఏమన్నా? వీళ్ళు ఆ హై పెన్సిల్ హిల్స్ వేసుకొని చాలా అష్టకష్టాలు పడుతూ లోపల మడమల్లో గుచ్చుకుంటూ ఉంటే కూడా ఇప్పుడు యమధర్మరాజు ఆలోచిస్తాడు, నేను ఎక్కడ నడిపించిన? ఆల్రెడీ ఇలా చేసుకుంటున్నారు కదా, టార్చర్ చేసుకోవడం వాళ్ళే చేసుకుంటూ ఉంటే ఇక నేనేం చేస్తాను అనుకుంటాడు ఆయన. అనుకుంటాడా లేదా? ఆ బట్టలు ఉంటాయి, ఒకసారి వేసుకుంటే విప్పటానికి ఎవరైనా సహాయం కావాలి. ఆ జీన్స్ ప్యాంటు టైట్గా వేసుకుంటారు, అది విప్పాలంటే ఎవడైనా లాగాలి దాన్ని. ఇన్ని టార్చర్స్ ఎందుకు దేహానికి? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండొద్దు? అసలు ఈ కాలం యూత్కి చెప్పేవాళ్ళు లేక కానీ అదేదో వెస్ట్రన్ కల్చర్లో తెలియలేని వాడు డిజైన్ చేసిన బట్టలన్నిటినీ తెచ్చుకొని ఆ చిరిగిపోయిన జీన్స్ చూసారా ఎప్పుడైనా మీరు? సరిగ్గా ఎక్కడ తిరుగుతాయి అవి? అంటే సైకిల్ మీద నుండి కింద పడితే ఎక్కడ తిరుగుతాయో అక్కడ తిరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ వీడు కనుక బైక్ మీద నుండి కింద పడితే ఎక్కడ ప్రొటెక్షన్ ఉండాలో అక్కడ ఉండదు, డైరెక్ట్గా తోలేపోతుంది. ఇప్పుడు కామన్ సెన్స్ లేదా?
దానికి కనీసం వేలకు వేలు పెట్టాలి. స్టేటస్ అట, బిచ్చగాడు కూడా ఎక్కిరిస్తాడే, అట్లాంటిది స్టేటస్ ఏమిటి? అంటే మనం ఈ స్థూల దేహం నేననుకొని ఎంత నీచంగా బ్రతుకుతున్నారు మనుషులు. ఒక్కసారి చూడండి, సమాజం అంతా కూడా దాన్ని ఫాలో అవుతుంది. దాన్ని కాదని ఎవ్వరూ అనరు. సనాతన ధర్మాన్ని ఫాలో అయితే మాత్రం ముందొచ్చి నిలబడతారు మీ ముందే, అందరి ముందు. సాధన ఏమిటి సాధన, ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చిందని అడుగుతారు వాళ్ళు. తప్పుగా గ్యారంటీగా ఇది అవుతుంది. ఏం కష్టం వచ్చింది ఇప్పుడు నీకు, ఆధ్యాత్మికం ఎందుకు నీకు అంటారు. అంటే అర్థం ఏమిటి? కష్టాలు వచ్చినప్పుడు ఆధ్యాత్మికం దగ్గరికి వెళ్ళి అసలు ముసలాడైపోయి చెవులు వినిపించకుండా, మోకాళ్ళు కూర్చొనివ్వకుండా, చదువుదామంటే ఏం చదవలేకుండా, కళ్ళు అసలే కనిపించకుండా అయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మికంగా ఏదైనా వినిపిస్తే అది కూడా విని అప్పుడు ఏదో చేద్దాం అనుకుంటాడు. ఏం చేస్తాడు? ఇంకా అప్పుడు చేయటానికి ఏముంది? వాడుకోవడము పరికరం బాగున్నప్పుడు వాడుకుంటారా, తుప్పు పట్టిన తర్వాత వాడుకుంటారా? అది దాని మొత్తం తేజస్సుతో ఉన్నప్పుడు వాడుకోవాలి, కానీ తేజస్సు అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకేం వాడుకుంటాం? దాంట్లో ఏముంది వాడుకోవడానికి? అది నశ్యతకి దగ్గరలో ఉంది, ఎప్పుడప్పుడు పోతుంది. పంచభూతాలన్నీ చక్కగా పంచభూతాల్లో కలిసిపోతాయి. అప్పుడు వీడు చేసేదేముంది అంటే, స్థూల దేహం నేను అనుకున్నంత మాత్రం చేతనే, కేవలం అనుకున్నంత మాత్రం చేతనే దానికి వచ్చే అన్ని పరిణామాలు నేను అనుభవించాలి. ఇంత తప్పు చేయకూడదు. అందుకే ఈ దేహంలో ఉండగానే దేహం కంటే తాను వేరుగా ప్రవర్తిస్తున్నాడని కించిత్ పరిశీలనలో తెలుస్తుంది. ఇది చాలా కష్టం అనుకుంటారు అందరు. కానీ మీకు ఒక ఉపమానం చెప్పమంటే, ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి. క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఎంత భయంకరంగా ఉంటుంది మీకు తెలుసు కదా. రేడియేషన్ ఇస్తారు, కీమోథెరపీ ఇస్తారు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమైనా వస్తే తెలియదు, సర్జరీ కాకుండా భయంకరంగా ఉంటాయి అవి. అప్పుడు అంత భయంకరమైన ట్రీట్మెంట్ని ఒక క్యాన్సర్ పేషెంట్ ఎందుకు ఒప్పుకుంటున్నాడు? బ్రతకడం కోసం. అంటే బ్రతుకు మీద ఎంత ఆశ ఉంది చూసారా వాడికి. అట్లా కాదు, ఇది మనకందరికీ ఉంది. భౌతిక దేహానికి ఉన్న క్యాన్సర్ లాంటి భయంకర రోగం కంటే భయంకరమైంది భవరోగం అంటారు దీన్ని. భవరోగం అంటే పుట్టటం చావటం అనే రోగం. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి. ఈ భవరోగాన్ని తొలగించేదే అధ్యాత్మ విద్య. అది క్యాన్సర్ ట్రీట్మెంట్ లాగా అస్సలు ఉండదు. లోకంలో ఏ కష్టమైన పని ఇప్పుడు అందరూ చేస్తున్నారు, ఈ చదువుల్లాగా కష్టంగా ఉండదు. ఈ ఉద్యోగాల్లాగా అస్సలు కష్టంగా ఉండదు. ఈ సంసారంలాగా అసలే ఉండదు. అన్నిటికంటే సులభమైంది అధ్యాత్మ విద్య సాధన. అది ఎందుకు తెలియదంటే, కనీసం ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తే కదా తెలుస్తుంది. బయట మార్పుల కంటే ముఖ్యమైన మార్పు ముందు లోపల రావాలి. ఆ లోపల మార్పుని ఆపడానికి ఎవ్వరికీ అంత స్వతంత్రం లేదు. ఎంత భార్యాభర్తలైనా ఎంత దగ్గరగా ఉన్నా మీ లోపల మార్పులను అడ్డగించే స్వతంత్రం ఎవ్వరికీ ఉండదు. వస్తుందా మీ లోపలికి? మీ భార్య రాగలదా? రాలేదు. అందుకే భయపడకుండా ముందు పరిశీలన, పరివర్తన రెండు. పరిశీలన అంటే గమనించటం, పరివర్తన అంటే మార్పు. ఈ రెండు ముందు ఎప్పుడు వస్తాయో తర్వాత దారి అయితే స్వామి చూపిస్తాడు. ముందు మనం ఏం చేయాలి? స్థూల దేహం నేను అనుకోవడం వల్ల వచ్చిన అవాంతరాన్ని గుర్తిస్తే, అంత నేను భరించలేను, నన్ను కాని దాన్ని నేను ఎందుకు ఒప్పుకుంటాను అని తెలిస్తే అది నేను కాదని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం కావాల్సింది ఏమిటి? ముందు పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే అర్థమవుతుంది. దీనికి భయపడటం అనేది ఎందుకు వస్తుంది అంటే, ధైర్యం ఉండాలని చెప్పాము. ముందు కావాల్సింది ధైర్యం. ఎందుకు ధైర్యం ఉండాలంటే, చచ్చిపోయే వాడికి అంత భయంకరమైన ట్రీట్మెంట్ చేసుకునే ధైర్యం ఎట్లా వస్తుంది? కేవలం ఆశ, బ్రతుకు మీద ఆశ. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు నిజమైన బ్రతుకు కాదు, అది గుర్తిస్తే ఈ ధైర్యం వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకున్నది ఏమిటంటే, పోయిన వారము స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే ఆవరణల్లో జీవుడున్నాడు. స్థూల దేహం ఎట్లా నిర్మాణమైందో తెలుసుకున్నాం. ఇప్పుడు స్థూల దేహానికి వచ్చే మార్పుల వలన మనం పడుతున్న కష్టం ఏమిటి, మన మీద ఆరోపణ అవుతోంది ఏమిటో తెలుసుకున్నాం. ఇది స్థూల దేహం నేను కాదన్న సత్యాన్ని బాగా స్పష్టంగా గుర్తించాలంటే ఏం చేయలేక, మీరు తిరుగుతున్నప్పుడే సరే, తిరుగుతున్నప్పుడే అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మొదటి వారం మీకు ఇచ్చిన ఒక అభ్యాసము
రెండో వారం ఇచ్చిన అభ్యాసం, మొదటి వారానికి ఈ రోజుతో 21 రోజులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు అభ్యాసం ఆపేయచ్చా? 21 రోజుల తర్వాత ఇంకా 21 రోజులు చేస్తే దాన్ని ఏమన్నాం? మండల దీక్ష చేస్తే ఏమవుతుంది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎంతమంది చేశారు 21 రోజుల దీక్ష? కొంతమంది ఎత్తారు కదా పోయినసారి, ఇప్పుడు అసలు ఎత్తట్లేదు. ఏం పర్వాలేదు చేయకపోతే. ఇప్పటి నుండి మళ్ళీ ఇంకొక 21 రోజులు ఎక్స్టెండ్ చేసి హోంవర్క్ ఇచ్చేస్తాడు వీడు. ఎందుకంటే భాగవతము పరీక్షిత్ మహారాజ్కి చెప్పినప్పుడు ఆయన ఎందుకు చెప్పారు? అర్జెంటుగా 7 రోజుల్లో చెప్పేశారు. ఎందుకంటే అర్జెంటుగా ఆయన 7 రోజులు చచ్చిపోతాడు కాబట్టి. మనమేం చచ్చిపోవట్లేదు కదా 7 రోజుల్లో, కాబట్టి మనకు చాలా టైం ఉందని అనుకొని ఇదే అభ్యాసం. అంటే ముందు తను ఒక దాంట్లోంచి ఒక పాత్రలోంచి ఇంకో పాత్రలోకి షిఫ్ట్ అవ్వటం కేవలం విషయాత్మకం. అది మీకు బయట ఎక్సర్సైజ్ ఇచ్చాను, అసలు లోపల దాకా తీసుకునే రాలేదు. బయట విషయాత్మకం, అది కేవలం విషయంలో మార్పు వచ్చేస్తుంది కదా. అంటే ఒకటి విడిచి నేనున్నా, తర్వాత ఇంకోటి పట్టుకుంటున్నా. హ్యాండిల్ చేసేటప్పుడు ఒకటి విడిచి నేను ఉంటున్నా, ఆ ఉండుటని చూడాలి, అంటే తన ఉనికిని టచ్ చేయాలి. రెండవది ఏమిటి? ప్రమాణాలు. ఏమేం ప్రమాణాలు? ఆర్డర్లో చెప్పాలి. అనుమాన ప్రమాణం, పరోక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అపరోక్షానుభూతి. ఈ మొదటి 3 మనం చేయగలం కనుక ఈ 3 పనిచేస్తున్నప్పుడు ఇది నాకు ఏ ప్రమాణం అని చూడాలి. ఇది ఏ ప్రమాణం అని చూడటంలో కూడా అభ్యాసంలో మీరు చేస్తున్నది ఏమిటో లోపల ఎప్పుడైతే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో వెళ్తామో సూక్ష్మ శరీరంలో, అప్పుడు అర్థమవుతుంది ఏం ప్రమాణం వాడుతున్నామని. కనుక ఈ ప్రమాణాలు చూస్తున్నప్పుడు ఏమిటంటే మనం బుద్ధిని, మనసును కొంచెం వాడుతూ ఉంటాం అన్నమాట. అంతే, పెద్ద ఎక్సర్సైజ్ ఏం లేదు ఇందులో, కష్టపడాల్సింది మేము. ఇప్పుడు ఈరోజు మీకు ఒక విశేషం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఇది చూస్తున్నామో మనం ఏమవుతామంటే చూసేవాడేమవుతాం. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇదొక ఆబ్జెక్ట్, దీన్ని నేను చూడగలుగుతున్నాను అన్నాను అనుకోండి. చూడగలుగుతున్నాను అన్నప్పుడు ఇది నాకంటే వేరైందైతే నేను చూడగలను, అంటే దాన్ని నాకంటే దూరం చేసి చూస్తాడు. ఇదేమో దృశ్యం అంటారు, వీడేమో ద్రష్ట. ఇది దృశ్యం, ద్రష్ట. అంటే ఎప్పుడు దృశ్యం ద్రష్ట కంటే వేరుగానే ఉంటాడు. అట్లాగే మీరు విషయాల్లో మారుతున్నప్పుడు చూడగలిగారనుకోండి, మీరు ద్రష్ట అవుతారు. లేకపోతే దృశ్యంతో పాటు తాదాత్మ్యత చెంది దృశ్యమే అవుతారు. దృశ్యమే అయితే ఏమవుతుందంటే ఆ దృశ్యంతో పాటు మీరు కూడా పోతూ ఉంటారు. దృశ్యం కాదు. ఇప్పుడు సినిమాలో ఒక సీన్ ఎంతసేపు ఉంటుంది తెర మీద? కొన్ని సెకండ్స్ నుండి సీన్ మారిపోతూ ఉంటుంది. అట్లాగే మన విషయంలో కూడా, మన జీవితంలో విషయాలన్నీ అట్లాగే మారిపోతున్నాయి కదా. విషయమే నేను అనుకుంటే ఆ విషయంతో పాటు నేను పోవాల్సి వస్తుంది. నేను ద్రష్టనైతే సీన్స్ ఎన్ని మారిపోయినా సరే వీడు మాత్రం కూర్చొని చూస్తూనే ఉంటాడు కదా, వీడు మారిపోడు. అది చూడటం కోసం మీకు ఆ అభ్యాసం, అంటే అందులో అంత విలువ ఉంది. ఇది ద్రష్టా స్వరూపాన్ని చూడటం అనేది అంటే తనకంటే వేరు చేసి చూడటం. ఇప్పుడు స్థూల దేహాన్ని కూడా అట్లాగే వేరు చేసి చూడగలగాలి. తెలుస్తుంది కదా, ఎందుకంటే చేయి కదలాలంటే నేను కదిలిస్తే కదులుతుంది, కానీ చేయి లేకపోతే పడి ఉంటుంది కదా. రాయాలనుకున్నారు, రాయాలంటే ఏం చేయాలి? చేతిని రాయంటే రాస్తుందా? రాయగలిగే శక్తి దానికి ఉంది. రాసేది చెయ్యే, పోయి రాసేది పెన్నా చెయ్యా? రాసేది పెన్ను, రాయించేది చెయ్యి. మళ్ళీ ఒక పెన్ను తీసేసి రాసేది చెయ్యి అయితే రాయించేవాడెవరు? బుద్ధి. బుద్ధి కదా రాయిస్తుంది, వాడికి కదా అన్నీ తెలుసు ఏం రాయాలో. అంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడెప్పుడు వేరు చేస్తే ఇప్పుడు ముందు పెన్ను పోతుంది, తర్వాత చేయి కూడా పోతుంది, తర్వాత బుద్ధి కూడా పోతుంది, ఆ తర్వాత అపరోక్షానుభూతి వస్తుంది. అందుకోసం ఈ అభ్యాసం. సరే, వాటికి ఇప్పటికే 10 నిమిషాలు అయింది కాబట్టి ఓం తత్ సత్.